స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజభాషా హిందీ. ఈరోజు మనం ఇంటర్ మోడల్ పేపర్స్ ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ ఒక 2 to 3 మోడల్ పేపర్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 3 మోడల్ పేపర్స్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న సారాంశాత్మక ప్రశ్నలు, 1 మార్క్ క్వశ్చన్స్, అలాగే పద్యం దోహా का कवि परिचय देते हुए भावार्थ लिखना, అలాగే సందర్భ సహిత వ్యాఖ్య, ఇవన్నీ రిపీటెడ్గా లాస్ట్ 2-3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చినాయి అన్నమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు, హిందీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2 పార్ట్స్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఖండ్ కా, ఖండ్ ఖా. ఖండ్ కాలో మీన్స్ పార్ట్ 1లో 60 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటే ఖండ్ ఖాలో ఓన్లీ వ్యాకరణ అంశాలు, లెటర్ రైటింగ్ మాత్రమే ఇస్తారనమాట 40 మార్క్స్కి. సో ఈ ఖండ్ ఖా వ్యాకరణ అంశాలు కావచ్చు, ఏ టాపిక్ అయినా సరే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మీరు నీట్గా ఇవ్వబడిన మోడల్ పేపర్స్లో ఏవైతే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో ప్రతి క్వశ్చన్ని చదివి పబ్లిక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని. 3 మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గ్రామర్ పార్టే కాకుండా మీరు మొత్తం సిలబస్ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది చదవడము. మొత్తం సిలబస్ చదివిన తర్వాత ఈ 3 మోడల్ పేపర్స్ ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అయితే, రాస్తే చూడకుండా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే పబ్లిక్ ఎగ్జామ్లో ఈజీగా 90 అబవ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎనీహౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టోటల్ 100% సిలబస్ చదివిన తర్వాత ఈ మోడల్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ ఇంకా కొంచెం ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది.